సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేత మాణిక్ యాదవ్ ఫామ్ హౌస్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అధికారులు పోలీసులను మాణిక్ యాదవ్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. మరోవైపు ఐలాపూర్ పరిధిలోని 208 సర్వే నెంబర్లో ఉన్న అజీం అనే వ్యక్తికి చెందిన 6 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే ఇటీవల కాలంలోనే ఇటు హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమికి సంబంధించి పూర్తిగా ఆక్రమించే పనులు అయితే ఉన్నారు. ముఖ్యంగా అక్కడ కబ్జాదారుల నుంచి ఎవరైతే కబ్జాదారులు ఆక్రమించారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇటు ప్రభుత్వ భూములన్నీ కూడా హైడ్రా అధికారులు అయితే స్వాధీనం చేసుకుంటున్నారు. కొన్ని వేల కోట్ల సంబంధించిన ఆస్తులన్నీ కూడా హైడ్రా కాపాడుతుంది. అయితే ఇప్పుడు ఈరోజు ఉదయం 6 గంటలకి ఇటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ దాంట్లోని ఏదైతే ఐలాపూర్లోని భారీ ఆపరేషన్ అయితే చేపట్టింది. ముఖ్యంగా ఏదైతే ఇటు ఐలాపూర్ ప్రాంతంలోని ఏదైతే 3 చోట్ల హైడ్రా అధికారులు ఆపరేషన్ చేపట్టారు. ముఖ్యంగా ఒక ఫామ్ హౌస్తో పాటు ఒక బిల్డింగ్ అంటే 6 అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్ మొత్తం కూడా ప్రస్తుతం నేలమట్టం చేస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే 6 అంతస్తుల భవనం ఈ క్రిస్టా డెవలపర్స్కి సంబంధించిన ఈ 6 అంతస్తుల భవనం కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించి ఈ భవనం అయితే కట్టారు. అయితే దీన్ని పూర్తిగా ప్రస్తుతం నేలమట్టం చేసే పనులు అవుతున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం ఏదైతే ఒక 3 గంటల పాటు ఇటు హైడ్రా అధికారులు గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇటు అందుట్లో నివసించే వాళ్ళందరికీ కూడా అంటే అద్దెకున్న వాళ్ళు ముఖ్యంగా ఇందులో 45 ఫ్లాట్ల వరకు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అద్దుకున్న వాళ్ళు సొంత ఫ్లాట్లు కూడా ఎవరికీ లేవు. అయితే వాళ్ళందరూ సామాన్లు ఖాళీ చేసేందుకు కొంత సమయం అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మరొకసారి ఈ హైడ్రా ఆపరేషన్ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీనికి శ్రీదేవి అండి, ఇప్పుడు అక్కడ ఉన్న అజీం అనే వ్యక్తికి కానీ లేకపోతే అందులో ఉన్న మిగతా టెనెంట్స్కి కానీ ముందుగానే కూల్చివేస్తున్నట్టుగా వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే విత్ ఇన్ఫర్మేషన్ నోటీసులు ఇచ్చి అక్కడ కూల్చివేశారు. ఇవాళ అసలు ఏ విధంగా జరిగింది ఈ ఘటన? అయితే శ్రీదేవి, ముఖ్యంగా ప్రభుత్వ భూములకు సంబంధించి హైడ్రా అధికారులు అక్కడ ఎవరైనా సరే ఆక్రమించి బిల్డింగ్స్ కడితే ముందస్తు సమాచారం అయితే ఇస్తారు. వాళ్ళకి ఎటువంటి నోటీసులు జారీ చేసే అవకాశం అయితే లేదు. ముందుగానే సమాచారం అయితే ఇస్తారు. ముఖ్యంగా ఈ బిల్డింగ్కి సంబంధించి అజీం అనే వ్యక్తికి సంబంధించిన ఈ 6 అంతస్తుల భవనం కూడా కొద్ది రోజుల క్రితం ఏదైతే ఇటు హైడ్రా అధికారులు ముఖ్యంగా అజీం అనే వ్యక్తికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ భవనం నిర్మించారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా నేలమట్టం చేస్తామంటూ కూడా ముందుగానే అజీం అనే వ్యక్తికి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కానీ అతను మాత్రం ఇందులో నివసించే అద్దెకు వచ్చిన కుటుంబాలకు ఎవరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అయితే మిగతా అంటే ముఖ్యంగా ఇది హైడ్రా అధికారులు దీన్ని పూర్తిగా నేలమట్టం చేస్తారని ముందుగానే తెలుసుకున్న అజీం కూడా ఇందులో ఖాళీగా ఉన్న ఫ్లాట్స్లో కూడా ఏదైతే కొన్ని రోజుల క్రితం ఏదైతే కొంతమంది ఫ్యామిలీస్ తీసుకొచ్చి దీంట్లోనే అద్దెకు పెట్టినట్లయితే తెలుస్తుంది. అయితే ఈరోజు హైడ్రా అధికారులు ఉదయం 6 గంటలకి ఈ ఆపరేషన్ అయితే ప్రారంభించారు. మొదటగా ఏదైతే అన్ని ఇందులో అడ్డుకున్న ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో ఈరోజు ఉదయం పిలిచి మరీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయినా వాళ్ళు డోర్లు తెరవకపోవడంతో కూడా ఈ ప్రహరీ గోడలు అన్నీ కూడా ఒక్కసారిగా నేలమట్టం చేసేటప్పటికి మొత్తం అందరూ కూడా బయటకు రావడం జరిగింది. అయితే వాళ్ళు ఖాళీ చేసేందుకు ఒక 3 గంటల సమయం అయితే ఇచ్చారు. ఆ 3 గంటల సమయంలోనే వాళ్ళకున్న సామాన్లు అన్నీ కూడా ఇటు హైడ్రా అధికారులు సొంతంగా వెహికల్స్ ఏర్పాటు చేసి క్రెయిన్లు ఏర్పాటు చేసి సామాన్లు అన్నీ కూడా బయటకు తీసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే మరొకసారి ఏదైతే ఈ హైడ్రా ఆపరేషన్ అయితే ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే ఐలాపురం తాండాతో పాటు గ్రామంలో పేదలకు చెందిన ఇళ్ల జోలికి మాత్రం హైడ్రా అధికారులు అయితే వెళ్ళలేదు. కేవలం ఖాళీ స్థలాలు మాత్రమే హైడ్రా స్వాధీనం చేసుకుంటుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపురం గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమికి చెందింది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు అయితే వెలిసాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలిన కబ్జా చేసిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ప్రస్తుతం నేలమట్టం చేస్తున్నారు. అయితే 860 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. అయితే 863 ఎకరాల భూమి మార్కెట్ విలువ వచ్చేసి 15,000 కోట్ల పైగా ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే 1998 నుంచి కూడా కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఇక్కడ గెస్ట్ హౌస్ నిర్మించారు. అలాగే ఈ బిల్డింగ్ అంటే ఈ 6 అంతస్తు బిల్డింగ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఐలాపురం ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన ఈ 6 అంతస్తుల భవనాన్ని కూడా హైడ్రా నేలమట్టం చేస్తుంది. భవనంలో ఎవరో నివాసం ఉండట్లేదని హైడ్రా అయితే గుర్తించి అయితే కొంత రోజుల క్రితమే ఇందులోకి అద్దెకి ఈ అజీం అనే వ్యక్తి తీసుకొచ్చి అద్దెకి పెట్టడంతో కూడా వాళ్ళందరినీ ప్రస్తుతం ఖాళీ చేయించారు. అయితే మరొక పక్క ఐలాపురం అక్రమ నిర్మాణంపై కూల్చివేతపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ కూడా స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో హైడ్రా కూల్చివేతపై తప్పుడు సమాచారం చేస్తున్నారని కూడా ఆయన మండిపడ్డారు. ఐలాపూర్ భూములపై 1998లోనే హైకోర్టు స్టేకో ఉందని ప్రభుత్వ భూములను ఆక్రమించి ముఖ్యం
ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడని ఇటు హైడ్రా కమిషనర్ అయితే చెప్తున్నారు. అయితే ఫామ్ హౌస్ కేంద్రంగా ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడడంతో కూడా వివరించడం జరిగింది. 2006లో నిర్మించిన ఫామ్ హౌస్ ఇప్పుడు 40 ఎకరాలకు విస్తరించడంతో కూడా 20 ఏళ్లు ముఖ్యం తన అనుచరులతో కలిసి భూదందా చేస్తున్నాడంటూ కూడా ఇప్పటికే రంగనాథ్ అయితే తెలిపారు. అయితే ప్రభుత్వ భూములు ఫ్లాట్గా విక్రయించి కోట్లు సొమ్ము చేసుకున్నాడంటూ కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంకి సంబంధించి 100 గజాలకు 10 లక్షల చొప్పున పేదల నుంచి కూడా విక్రయించినట్లయితే తెలుస్తుంది. అయితే ఐలాపూర్ అక్రమాలు నేలమట్టం చేయడంపై సంగారెడ్డి, ఐలాపూర్, రాజగోపాల్ నగర్ వాసులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వానికి, హైడ్రాకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కూడా పాలాభిషేకం నిర్వహించారు. అయితే ముఖ్యం దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు. అయితే సంగారెడ్డి జిల్లా ఐలపూర్లో రాజగోపాల్ నగర్ ఫ్లాట్ యజమానులు 1980లో 4000 ఫ్లాట్లను 495 ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే అప్పటి నుంచి ముఖ్యం ఫ్లాట్ యజమానులు అడ్డు పెట్టడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టేటస్ కో ఆర్డర్ను తేవడం ఆనందంగా ఉందంటూ కూడా ఇటు కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ఆపరేషన్ ప్రారంభమైంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే 1000 మంది హైడ్రా అధికారులు అలాగే 1000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఇక్కడ పూర్తిగా పహారా కాశారు. అయితే ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యల కింద ఈరోజు ఉదయం నుంచి కూడా ఆపరేషన్ ప్రారంభించారు. మరికొద్ది సేపట్లోని ఈ 6 అంతస్తుల బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ కుమార్.